హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాము. సో మేమైతే ఈరోజు ఒక వీడియోలో అసలు వేసవికాలంలో ఏ ఏ పంటలు వేస్తున్నాము, సో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నేను టేకప్ చేశాను. ఒక 1/2 ఎకర్ ల్యాండ్లోని మనం డిఫరెంట్ క్రాప్స్ వేసి, లైక్ ఏంటంటే వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో పందిరి కింద వేసే వెజిటబుల్స్ లైక్ బీర, కాకర, చిక్కుడు, సొరకాయ, అట్లాగనే టమాటా, అట్లానే వేరే రకాలటువంటి మన ఆకుకూరలు ఏవైతున్నాయి ఆకుకూరలు అన్నీ కూడా ఒక 1/2 ఎకరంలో ఆకుకూరలు, తర్వాత కాయగూరలు, తర్వాత పందిరి కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా వేసి, అంటే మనం మార్చి 1వ తారీఖున వేసి వాటి నుంచి వచ్చే క్రాప్స్ని మనం జూన్ 15th ఆర్ జూన్ మంత్ చివరికల్లా వాటిని హార్వెస్ట్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో ఈ 1/2 ఎకరంలో కూడా డిఫరెంట్ క్రాప్స్ వేస్తున్నాం కాబట్టి ఆ క్రాప్స్ మనకి ఫస్ట్ కల్టివేషన్ అంటే లైక్ మనం సీడ్ వేసిన దగ్గర నుంచి లాస్ట్ అవుట్పుట్ మనం అయితే వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో కటింగ్ తీసుకుని మార్కెట్కి వెళ్ళేంత వరకు కూడా ఈ మధ్యలో ఏవేవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా నేను ఒక 3 ఎపిసోడ్స్లో మొత్తం అంతా కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దీని అంతటినీ కూడా నేను ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేశాను అనమాట. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక 1/2 ఎకర్లో ముందు చూసిన తర్వాత దాన్ని కొంచెం మనం ఎక్స్టెన్షన్ చేసుకుని, సో వెజిటబుల్స్ ఎట్లా చేసుకోవచ్చు, అసలు వేసవి కాలంలో చేసే ఈ వెజిటబుల్స్లో మనం ఏమైనా మంచి రేట్లు వస్తున్నాయా, మార్కెటింగ్ తాలూకా ఫలితాలు ఎట్లా ఉన్నాయి, అట్లా అయిన మొక్కలకు వచ్చేసే డిసీజెస్ ఏంటి, వీటన్నిటినీ కూడా ఒక వీడియో కాకుండా ఒక 3 వీడియోస్ రూపంలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ ఎపిసోడ్లో భాగంగా ఇదంతా కూడా ఫస్ట్ అయితే మనం అసలు మన ల్యాండ్ ఎట్లా ఉంది, సో అంటే డిఫరెంట్ చూసారు. ఇదంతా కూడా వెనకాతలో మీరు చూసినట్టయితే సరుగుడు చెట్లు ఉన్నాయి, తర్వాత గడ్డి ఉంది. ఇదంతటిని కూడా మనం ట్రాక్టర్తో మొత్తం అంతా ముందు క్లీనప్ చేయించేసి తర్వాత డ్రిప్పులు పెట్టించి, ఆ డ్రిప్పులు పెట్టించిన తర్వాత వాటర్ సోర్సింగ్ గట్రా అన్నీ చూసుకొని మనం ఏ క్రాప్స్ వేస్తున్నాము ఇవన్నీ కూడా కంప్లీట్గా అయితే నేను చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్లాగనే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగనే వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. చూసారు కదా, ఇది మనకి సరుగుడు చెట్టు. ఇది వరకు అంతా కూడా కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో ఈ బిట్లో మొత్తం అంతా కూడా వేరే క్రాప్స్ ఉండేవి. అట్లాగనే సరుగుడు చెట్లు ఉండే, అట్లాగనే మామిడి తోటలు అన్నీ ఉండేవి. వాటి అంతటిని కూడా మనం అంతా ఒక రోజు మొత్తం అంతా కటింగ్ చేసాము. కటింగ్ చేసేసి ఫస్ట్ టైము ఒక ట్రాక్టర్తో దుక్కు సెట్ ఉంటుంది కదా, ఆ దుక్కు సెట్తో కంప్లీట్గా 2 times ఒక 1.5 hour అనమాట మెత్తగా దున్నించనమాట. దున్నించిన తర్వాత ఒక 2 days దాని అంతటిని డ్రై చేయించుకొని, డ్రై చేసిన తర్వాత మళ్ళీ రోటివేటర్ పెట్టుకొని సెకండ్ టైము మొత్తం అంతా క్లీన్ చేసాం. ఇదంతా కూడా అండ్ ఎందుకు చేసామంటే రోటివేటర్ పెట్టడం వల్ల ఏంటంటే సాయిల్ ఏదైతే ఉంటుందో సాయిల్ అనేది చాలా మెత్తగా అవుతుంది అనమాట. అంటే పెద్ద పిలుసులు లేకుండా, గట్టిగా లేకుండా, సో చిన్నగా మెత్తగా అయిపోవడం వల్ల ఏంటంటే మనం వేసుకునే మొక్కలన్నిటికీ కూడా డ్రిప్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ గడ్డి గట్ట రాకుండా ఉండడానికి సాయిల్తో రోటివేటర్ చేయించుకున్నామంట. రోటివేటర్ చేయించుకున్న తర్వాత ఏవైతే ఉన్నామో ఇవన్నీ కూడా డ్రిప్స్ అనేది సెట్ చేసుకున్నాం. ఈ డ్రిప్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రిప్స్ అన్ని కూడా ఈచ్ ప్లాంట్కి వెళ్ళేటట్టుగా మనం సెట్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ మీకు ఏదైతే చెప్పాను కదా, ఫస్ట్ ఒక 6 lines అనమాట. 6 lines కూడా కంప్లీట్గా మనం ఇది బేర్ వేసుకున్నాం అనమాట. చూసారు కదా, ఇదంతా కూడా మనం ఏదైతే ఉందో డ్రిప్ దగ్గర 2 మొక్కల కింద బేర్ వేసుకున్నాం అన్ని కూడా. సో ఈ మనకి ఆల్మోస్ట్ ఒక 30 centimeters ఒక మొక్క పడుతుంది అనమాట. అట్లాగనే 2 మొక్కలు మనం వేసుకున్నాం ఇంత కూడా. సో ఈ 1, 2, 3 ఇవన్నీ కూడా 4 lines కూడా మనం బేర్ వేసుకున్నాం. బేర్ అయిపోయిన తర్వాత ఇక చూడండి, ఇది ఒక 2 lines ఉంటాయి, 3 lines. ఈ 3 lines కూడా మనం సొరకాయ వేసుకున్నాం. సో ఎందుకంటే అన్ని కూడా వేసేసుకోకుండా మనకి మార్కెటింగ్ కూడా రేపు ఈజీ అయ్యేటట్టుగా మల్టిపుల్ క్రాప్స్ ఉండేటట్టుగా మనం ఈ 3 lines సొర వేసుకున్నాం. తర్వాత 3 lines ఇంక చూడండి, ఇక్కడికి రండి. సో ఇది ఏదైతే ఉన్నాయి కదా ఈ 3 lines కూడా మనం ఇక్కడ ఇది చిక్కుడు అంటాం అనమాట. సో ఇదంతా కూడా మనకి చిక్కుడు పాదు కింద రేపు ఏంటంటే ఇంకొక 20 days 40 days అయింది, సారీ ఒక 20-25 days అయినాక కొంచెం పెద్ద మొక్కలు అయ్యాక వీటన్నిటికీ కూడా పాదుల కింద మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఒక 6 lines బేర్ వేసుకున్నాం, తర్వాత ఒక 3 lines సొర వేసుకున్నాం, ఇంకొక 3 lines చిక్కుడు వేసుకున్నాం. సో ఇది ఆల్రెడీ ఇంక ఇంటర్ క్రాప్ కింద మనకి క్యాబేజ్ కూడా ఉంది. ఏంటంటే మనం ఒక 3 రకాల పాదులు వేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మనం కిందని కూడా ఇంక వేరే ఏవైతే వేసుకున్నా అన్ని కూడా మీకు చూపిస్తారండి. ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఒక 7 lines అన్ని కూడా బెండ్ వేసుకున్నాం అనమాట కంప్లీట్గాను. ఇవి అవన్నీ కూడా చూసుకుంటే బెండ్ ఉంటాయి అంతా కూడాను. పాదులన్నిటికీ కూడా నేనైతే ఫ్యూచర్ ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు ఏవైతే మన సరుగుడు మొక్కలన్నీ వేసుకున్నాం కదా, ఆ సరుగుడు మొక్కలు కూడా వేస్ట్గా పోకుండా ఉండి మనకేంటంటే రేపు మనం ఏవైతే పంటలు వేసుకుంటున్నాం, సపోజ్ చూడండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా. సో ఈ డ్రాగన్ ఫ్రూట్కి మనకి నార్మల్గా అయితే ట్రెంచింగ్ దీంట్లో మనకి పందిరిలాగా వేయాలన్నమాట. అంటే లైక్ కర్రలు కట్టేసి గట్టిగా సెటప్ చేయాలి.
సో ఆ కాస్ట్ కూడా మనం తగ్గించుకోవడం కోసం నేనేం చేశానంటే, ఇగోండి చూసారు కదా, ఇది యాక్చువల్గా ఇది వరకు సరుగుడు మొక్క ఉండేది. మనం ఏంటంటే 7 feet డిస్టెన్స్లో ఆ సరుగుడు మొక్కని కట్ చేసుకొని, సో ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా మనం అక్కడ ఒక మొక్క ఉంటుంది అనమాట. సో దానికి ఏంటంటే స్టాండ్ కింద మనం ఐరన్ ఏదైనా మనం పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల ఏంటంటే మనకి కాస్ట్ యొక్క ఖర్చు కూడా బాగా తగ్గుతుంది అనమాట. సో ఇట్లాగే డ్రాగన్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 10 మొక్కలు వేసుకున్నాం ఇందులోని. సో దాని తర్వాత అక్కడ చివరిని కూడా ఇంకొక 10 మొక్కలు డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే మనం ఏ వ్యవసాయం చేసినా సరే అందులో ఖర్చు మనం తగ్గించుకుంటే చాలా వరకు కూడా మనం దాన్ని బెనిఫిట్గా ఉపయోగించు. చూసారు కదా, ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటలన్నిటి కూడా నేను మెయిన్ క్రాప్ కింద వేసుకోలేదనమాట. సో ఈ లైన్ అంతా చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి శ్రీగంధం మొక్కలు ఉన్నాయి, తర్వాత వచ్చి దానిమ్మ ఉన్నాయి. సో అది ఏదైతే ఉందో ఆరెంజ్, మనం నారింజ అంటాం కదా, నారింజ, ఆ మొక్కలన్నీ కూడా ఉన్నాయి. వీటి మధ్యలోనే వీటిని ఇంటర్ క్రాప్ కింద చేసుకున్నాం. సో ఎందుకని వీటి మధ్యలోనే ఎందుకు చేసుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే మన ఈ సరుగుడు మొక్కలు ఉన్నాయి కదా, అన్ని కట్ చేసిన వాటికి రేపు ఒక 4-5 ఇక్కడ జస్ట్ పెద్ద రాట్ల లాంటి ఏమైనా ఫోల్స్ పాతేసుకుని వాటికి మనం వైరింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పందిరి కూడా మనకి ఖర్చు తగ్గుతుంది. సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. చెప్పాం కదా ఆకుకూరలు కూడా అనుకున్నాం కదా, ఆకుకూరలు అనేది నేను ఒక 4 భాగాల కింద చేసుకున్నాను. సో 4 భాగాల్లో ఒక సెంట్లో వచ్చేసేసి మనం తోటకూర వేసుకున్నాం అనమాట. ఇదంతా కూడా 1 week అవుతుంది. ఆల్రెడీ ఒక 1 week కింద మనం అంత తోటకూర అంతా జల్లేసుకున్నాం. సో ఆల్రెడీ మీకు చిన్న చిన్న మొలకలు మీకు చూస్తుంటారు వీడియోలోని, ఆ చిన్న చిన్న మొక్కల్లాగా అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో అట్లాగనే ఇది చూసుకుంటే ఇది ఒక మడి కింద చేసుకున్నాం అనమాట. అంటే మనకి ఏంటంటే వాటర్ కూడా అంతా తడిచేటప్పుడు ఇబ్బంది లేకున్నాను, మనకి ఏంటంటే వీక్ బై వీక్ మనం క్రాప్ హార్వెస్ట్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అదొక 1 week అవుతుంది. సో ఇందులో నుంచి మనం పాలకూర వేసుకున్నాం అనమాట. ఈ పాలకూర కూడా 1 week అవుతుంది. సో దాని తర్వాత గోంగూర, అది కూడా ఒక సెంట్లో మనం గోంగూర వేసుకున్నాం. సో వెనక భాగం ఏదైతే ఉందో ఈ 3 చూసారు కదా, ఈ 3లో వెనక భాగం ఏదైతే ఉందో అదంతా కూడా మనం గడ్డి, మన ఆవుకి ఏదైతే ఉందో ఆవుకి గడ్డికి వేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఈ 4 ఇక్కడ ఆకుకూరలు అయిన తర్వాత ఇది చూడండి, ఈ ఒక 6 లైన్స్ మీకు టమాటా కనిపిస్తాయి అంతా చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే 1 week అవుతుంది ఆల్రెడీ ప్లాంటేషన్ చేసి. సో వీటిని కూడా మనం, ఇది సమ్మర్ కాబట్టి కొంచెం చాలా కేర్ఫుల్గా వీటిలన్నింటిలో కూడా పెంచాల్సి వస్తుంది. సో డిసీజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అట్లాగనే వాటర్ మేనేజ్మెంట్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసం కంప్లీట్గా డ్రిప్ వేసాము. సో ఈ మధ్యలో నేను ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో మొక్కజొన్న కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు మొక్కజొన్న తాలూకు షేడ్ ఏదైతే ఉందో టమాటీ మీద పడేటప్పుడు టమాటీకి ఏంటంటే మనకి వెదర్ అనేది కంట్రోల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది అనుకోండి, 35 degrees నుంచి 40 degrees వరకు మనకి టెంపరేచర్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏంటంటే ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండడానికి ఈ మధ్యలో నేను మొక్కజొన్న కూడా ప్లాన్ చేస్తున్నాను. సో మొక్కజొన్న కూడా వితిన్ 1 or 2 daysలో అది కంప్లీట్ చేస్తాము. సో 6 లైన్స్ కూడా మళ్ళీ మధ్య మొక్కజొన్న వేయడం వల్ల ఏంటంటే టమాటాకి అనేది వెదర్ కంట్రోల్ ఉంటుంది అనమాట. టెంపరేచర్ అనేది మనము బిలో 30 degreesకి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, దీన్ని మనం బెడ్ ప్రిపరేషన్ రేక్ అంట అనమాట. సో మనకి ఏంటైతే మట్టి బెడ్లు ఇప్పుడు మనం ఏమైనా ఆకుకూరలు కానీ ఏమైనా జలుపుకునేటప్పుడు సో బెడ్లో ఉండడం వల్ల ఏంటంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో మనం వాటర్ ఫ్లోయింగ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే బెడ్లు గట్టి ఏవైతే ఉంటాయో ఆ బెడ్లన్నీ కూడా పోతాయి అనమాట. సో మనకి ఏంటంటే ప్లేస్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. అట్లాగే గ్రాస్ ఏదైతే ఉంటుందో ఈ గ్రాస్ కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో మనకేంటంటే ఇందులో అయితే మనం ఇప్పుడు కొత్తిమీర జల్లుతున్నాం అనమాట. కొత్తిమీర జల్లడానికి ఇదంతా చూసారు కదా, ఇదంతా కూడా ఈ బెడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఎత్తు పల్లాలు లేకుండా ఉండడానికి వీటిని మనం వాడుతాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎత్తు పల్లాలు ఉండవు, మనకి వాటర్ అనేది కరెక్ట్ ఫ్లోయింగ్ అవుతుంది. చూడండి, మనకి వాటర్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమైన దానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ఫీట్ డిస్టెన్స్లోనే, జస్ట్ 1 feet డిస్టెన్స్లో 3 మొక్కలు పెరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇదైతే బొప్పాయి ఉంది. బొప్పాయి మన దేశవాళీ కాయలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 2.5 kgs 3 kgs ఉంటుంది బొప్పాయి. సో దాని పక్కనే ఇది ఏదైతే యాక్చువల్గా ఇది మెయిన్ ప్లాంట్, శ్రీగంధం మొక్క అంటాం కదా, శ్రీగంధం. సో దీని కింద నేను హోస్ట్ ప్లాంట్ కింద ఈ సరువుడు వేసుకున్నాను. సో రేపు ఏంటంటే శ్రీగంధం అనేది పరాన్నజీవి మొక్క, అది ఒక 3-4 years వరకు ఫుడ్ బాగానే ఉంటుంది. సో అక్కడ కానించి ఏంటంటే మొక్క గ్రోయింగ్ రావాలంటే దానికి ఏదైనా హోస్ట్ ప్లాంట్ అనేది ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి మనం బెస్ట్ హోస్ట్ ప్లాంట్ ఏదైనా మనం చూస్ చేసుకుంటే దాన్ని మనం సరుడు మొక్క అనేది మనకి బెస్ట్ హోస్ట్ ప్లాంట్ కింద ఉంటుంది. దీని పక్కనే మనం బొప్పాయి వేసుకున్నాం అనమాట. సో ఈ మూడింటికి ఒకటే వాటర్ యూజ్ చేస్తున్నాం. సో ఇట్లా ఏంటంటే ఏదైనా మొక్క మనం పెంచేటప్పుడు వాటర్ని మనం వేస్ట్ లేకుండా మొక్కను పెంచడం అనేది బాగా మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు మీకు అంతా చూపించిందాన్ని కూడా మనం ఏవైతే క్రాప్స్ ఏవైతే వేసామో
వాటి తాలూకు ఖర్చు గురించి మనం మాట్లాడుకుంటే మనం ఏవైతే వేసామో కాకర, తర్వాత సొర, బీర, చిక్కుడు, తర్వాత కొత్తిమీర, అట్లాగనే మన తోటకూర, పాలకూర, ఇంకా గోంగూర, ఇంకేవైతే వేసుకున్నా వీటన్నిటికీ కూడా అప్రాక్సిమేట్గా మనకి విత్తనం ఖర్చు అయితే దగ్గర ఒక 4,000 రూపాయల దాకా వచ్చింది అన్ని విత్తనాలకి కలుపుకొని. అట్లాగనే మనం ట్రాక్టర్ ఏదైతే యూస్ చేసుకున్నాం కదా, ట్రాక్టర్ యూస్ చేసుకున్న దానికి గాను మనకి 3 hours టైం పట్టింది మొత్తం అంతా కంప్లీట్గా ఇదంతా క్లీన్ చేయించడానికి. దానికి గాను ఒక 3,500 అయింది. సో ఇవి టమాటా మొక్కలు తీసుకొచ్చాము, ఒక 6 లైన్స్ వేసాము, అంటే 300 ప్లాంట్స్ వేసాము. దానికి గాను మనకి ఒక 600 రూపాయలు ఖర్చు అయింది మొక్క 2 రూపాయలకు తీసుకుంటే. ఓవరాల్గా ఇప్పుడు వరకు అయితే మాత్రం దగ్గర ఒక 8,500 నుంచి 9,000 దాకా జస్ట్ మనకి ప్లాంటేషన్ ఖర్చు అనేది అయ్యింది. సో దాని తర్వాత ఇంకా మనకి వీటికి పందిరిగా వేయడానికి వెదురు బొంగులు తీసుకోవాల్సి వస్తుంది, అట్లాగనే స్టిక్స్ వేరే ఏవైతే ఉంటాయో స్టిక్స్ తీసుకోవాల్సి వస్తుంది, అట్లాగనే వేరే కూలీ ఛార్జెస్ ఉంటాయి. వీటన్నింటికి కూడా మీకు జరిగిందంతా కూడా 10 రోజుల వరకు జరిగిన వర్క్ కోసం ఇంత ఖర్చు అయింది. సో నెక్స్ట్ ఇంకా దానికి ఇంకొక ఆల్మోస్ట్ ఇంకొక 90 days టైం ఉంటుంది మనకి కంప్లీట్గా క్రాప్ అనేది హార్వెస్ట్ అయ్యి మార్కెటింగ్కి వెళ్ళి దాని మీద మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది తెలియడానికి. సో వీటంతటికీ కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. సో దాన్ని ఒక ఎపిసోడ్లో చెప్పడం అనేది అంత కష్టం అవుతుంది కాబట్టి నేను 3 episodes కింద మొత్తం దీని అంతటిని కూడా కంప్లీట్గా మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఈ మనం 10 daysలో ఏదైతే మనం ప్లాంటేషన్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే ఈ వీడియోలో చూపించామో, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లాగనే అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.